వరంగల్ దేశాయిపేటలోని కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్ సండే స్కూల్ ఆధ్వర్యంలో వెకేషనల్ బైబిల్ స్కూల్ నిర్వహించారు. వేసవి కాలంలో పిల్లలు ఎండలో తిరగకుండా రాబోయే తరానికి బాలుడు నడవవలసిన త్రోవలో వారికి నేర్పించడంలో వారు పెద్దవాడైనా తొలగిపోవడానికి వాక్యంలో ఉన్నట్టుగా సూపరింటెండెంట్ మరియు టీచర్స్ బోధించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి పాస్టర్ రెవరెండ్ ఎం అబ్రహాం సంధ్యా గార్లు హాజరై మాట్లాడుతూ, దేవుడు సర్వోన్నతుడు, శక్తిమంతుడు, ఆయన రెక్కల క్రింద ఆశ్రయం ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలైనా మీరు నీతిగా, న్యాయంగా ఇతరుల పట్ల ప్రేమ చూపడం, సహాయం చేయడం నేర్చుకోవడం వల్ల దేవునికి మహిమ వచ్చులాగున ఆయన ఆజ్ఞలను నేర్చుకొని ఆయన రెక్కల క్రింద ఆశ్రయం దొరుకుతుందని పాస్టర్ అబ్రహాం తెలిపారు. మరో ముఖ్య అతిథి చింతం వెరోనికా శ్రీకాంత్ మాట్లాడుతూ, కోడి రెక్కల కింద పిల్లలను దాచినట్లుగా దేవుడు మిమ్మల్ని తన రెక్కల కింద భద్రతను ఇస్తూ నీతిగా జీవించడం, పవిత్రంగా బ్రతకడంలో, పొరుగువారిని ప్రేమించడంలో, సహాయం చేయడంలో భాగంగా నేర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కల్వరి బ్యాప్టిస్ట్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, సంఘ కమిటీ పెద్దలు, స్త్రీల సమాజం, యవన సమాజం, వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. మన దేవుడు చాలా గొప్పవాడు, మన దేవుడు చాలా ఉన్నతుడు. కాబట్టి మహోన్నతుడైన దేవుని గొప్పతనం మీరు గమనించాలని ప్రభువు నాన్న కోరుతున్నాను. రెండవ మాట, శక్తిమంతుడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే శక్తిమంతుడు. ఆయనకున్న శక్తి పిల్లల్ని నీ బలం చూపిస్తారు కదా. హలో పిల్లలు, మీ బలం ఎంత అంటే ఏమంటారు? ఇట్లా చూపిస్తారు. కానీ మన దేవుడు సర్వమును పాలించగలిగిన వాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తి మీద, ఆయన శక్తిమంతత్వం మీద ఏ శక్తి కూడా పనిచేయదు. ఆయన అంత శక్తిమంతుడు. గాలిని, సముద్రమును, జలచరములను అన్నిటిని, ఈవెన్ మనల్ని కూడా ఆయన పాలిస్తున్న దేవుడు. నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనం. శక్తిగల దేవుడను, దేవుడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎలాంటి వాడంటే సర్వశక్తివంతుడు. ఆయన సర్వోన్నతుడు, ఆయన మహోన్నతుడు. కాబట్టి ఈ వచనంలో 91వ సంకీర్తన 1వ వచనంలో దేవుని నామము గొప్పతనం మనకు అర్థమవుతుంది.